ముందుగా సంపాదకీయం సమర్పణ శ్రీమతి తీగవరపు శాంతి, ఎడిటర్. నమస్కారం. శుభకృత్నామ సంవత్సరం జ్యేష్ఠమాసం జూన్ నెల చైతన్యం సంకల్ప బలం వీడియో సంచికకు స్వాగతం. 8 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, అభివృద్ధిలో శిఖరాగ్రాన ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతూ 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విషయాలను తెలంగాణ ఈ 8 ఏళ్లలో సాధించి చూపించిందన్నారు. అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంది ప్రభుత్వం. జిల్లా కేంద్రాల్లో ఇన్ఛార్జి మంత్రులు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 4 కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే మన తెలంగాణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఎందరో అమరుల బలిదానం, 4 కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే ఈ మన తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అన్నారు. తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అలాగే మన ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లోనూ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. పలు రంగాల్లో రాణిస్తున్న వారికి పురస్కారాలు అందజేశారు. ఎఫ్సిఐ బియ్యం సేకరణ నిలిపివేత. తెలంగాణ నుండి భారత ఆహార సంస్థ బియ్యం సేకరణను నిలిపివేసింది. అందుకు కారణాలను పేర్కొంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు లేఖ రాయడం సంచలనంగా మారింది. మిల్లుల్లో నిల్వలు లేవు, పైగా కొన్ని చోట్ల నిల్వలు ఉన్నా లెక్కించేందుకు వీలుగా లేవు. అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవలసిందిగా లేఖలు రాసిన స్పందన లేదు. కరోనా సమయంలో కేంద్రం పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తోంది. రాష్ట్రంలో ఆ బియ్యం పంపిణీ 2 నెలలుగా జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఎఫ్సిఐ తెలంగాణ సర్కారుకు లేఖ వ్రాసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎఫ్సిఐ వ్రాసిన లేఖకు స్పందిస్తూ 2020 ఏప్రిల్ నుంచి 2021 నవంబర్ వరకు 8 నెలలు గరీబ్ యోజనకు అనుగుణంగా కేంద్రం ఇచ్చే బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చింది. రాష్ట్రంలో 90.46 లక్షల రేషన్ కార్డులు ఉంటే 53 లక్షల కార్డులను మాత్రమే కేంద్రం గుర్తించింది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది. ధాన్యం సేకరణ పనుల వల్లే ఉచిత బియ్యం పంపిణీ మే నెలలో ఆలస్యమైంది. జూన్ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఇస్తున్నాం అని మంత్రి కమలాకర్ స్పందించారు. ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి బాధుడు. తెలంగాణలో అన్ని రకాల బస్సుల్లో దూరాన్ని బట్టి డీజిల్ సెస్ వసూలు చేస్తోంది. తక్కువ దూరం ప్రయాణం చేసే ప్రయాణికులపై భారం పడకుండా స్లాబులు తీసుకొచ్చిన ఆర్టీసీ ఛార్జీల పెంపు నుంచి జీహెచ్ఎంసీని మినహాయించింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనీసం 5 రూపాయలుగా నిర్ణయించింది. తప్పనిసరి ఛార్జీలు పెంచవలసి వస్తోందని సవరించిన ఛార్జీలు, బస్ పాస్ ఛార్జీలు గురువారం మొదటి బస్సు బయలుదేరే సమయం నుండి అమల్లోకి వస్తాయని, ముందుగా రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు సవరించిన ఛార్జీలు వర్తించవని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్ ప్రకటించారు.
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో తిరిగి పాఠశాలలు జూన్ 13 నుండి పునఃప్రారంభం అయ్యాయి. పాఠశాలల ప్రారంభం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, వేసవి సెలవుల పొడిగింపు ఇక లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పిల్లలకు స్వాగతం పలికారు. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు అందించేందుకు 120 కోట్ల రూపాయలతో పాఠ్యపుస్తకాలు ముద్రణ పూర్తి చేశారు. 1,67,00,000 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ భరాస. కేసీఆర్ కొత్త పార్టీ కార్యవర్గంలో నేతలు, మేధావులతో కూర్పునకు కసరత్తు జరుగుతోంది. కొత్త జాతీయ పార్టీ భారత్ రాజ్య సమితి భరాస ఏర్పాటుకు చేపట్టిన సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన కొత్త పార్టీ ప్రకటనపై కసరత్తు చేపట్టారు. ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జాతీయ పార్టీ ఆవిర్భావం అనంతరం ఢిల్లీలో పార్టీ తరఫున 3 లేదా 4 అధికార ప్రతినిధులను నియమించాలని తెరాసకు చెందిన 2 ఎంపీలు, 3 ఎమ్మెల్యేలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు కేంద్ర సర్వీస్ అధికారులు కొంతమంది నేతల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్తగా 129 కోవిడ్ కేసులు. గత వారం నుండి రోజుకు 100కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1039 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడి. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనుబంధంగా ఎలెస్ట్ కంపెనీ భారతదేశంలోని అతిపెద్దదైన అమోల్డ్ డిస్ప్లే ఫ్యాబ్ తయారీ పరిశ్రమను 24,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని దుండిగల్ పారిశ్రామిక పార్కులో నెలకొల్పనుంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబులకు అత్యాధునికమైన డిస్ప్లేల తయారీ ద్వారా 5,000 మందికి ఉపాధి కల్పించనుంది. సాగుకు సిద్ధమవుతున్న రైతుల ఎదురుచూపులు. భూపాలపల్లి జిల్లా టేకు మండలం పంగిడిపల్లి శివారులో నామరూపాలు లేకుండా ఉన్న కాలువ ఎస్ఆర్సి పరిధిలోని 38 డిస్ట్రిబ్యూటరీ బ్రాంచ్ కెనాల్ దాదాపు 70,000 ఎకరాలకు దీని ద్వారా నీరందుతుంది. లైనింగ్ మొత్తం పోయి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. వానాకాలం ప్రారంభం అవుతోంది. ప్రాజెక్టుల కింద ధ్వంసమైన కొట్టుకుపోయిన కాలువలను ఎప్పుడు మరమ్మతు చేస్తారా అని సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆస్తి పన్నుపై వడ్డీ మోత. గత ఏడాది ఆస్తి పన్ను చెల్లించని వారిపై నగర పురపాలక సంస్థ 9 నెలలకు 24% పైగా వడ్డీ తడిపి మోపుడవుతుంటే పేద మధ్యతరగతి వారు హడలిపోతున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వంట గ్యాసులతో సహా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇన్నాళ్ళు అన్నీ ఫ్రీ అంటూనే ఈ పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాకు నీటిని తీసుకెళ్లే సొరంగం పనులే నత్తనడకన సాగుతుంటే ఒక ప్రక్క బిల్లుల చెల్లింపులు, గుత్తేదారు అలసత్వం వల్ల క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. 8 ఏళ్ల పాలనపై సర్పంచులకు ప్రధాని లేఖ. పంచాయతీలకు ప్రజాస్వామ్య సాధికారికత, గ్రామ స్వరాజ్య సాధన విషయంలో భారత్ గత 8 ఏళ్లలో కొత్త మైలురాయి దాటింది. సంక్షేమ పథకాలు సంతృప్తి స్థాయిని చేరుకునే ప్రయత్నాలు చేయాలని, జల సంరక్షణకు పాటుపడాలని, రాబోయే యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రధాని మోడీ సర్పంచులకు పిలుపునిచ్చారు. ఈడీ ముందుకు రాహుల్. నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎదుట హాజరు కానున్న తరుణంలో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలుపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పెరగనున్న యుద్ధ విమానాలు. భారత్ వాయుసేనలోకి
114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ సన్నాహాలు చేస్తోంది. వీటిలో 96 భారతదేశంలోనూ, 18 విమానాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. పాక్లో ఆంక్షలు. రాత్రి 10 దాటితే పెళ్లి వేడుకలు వద్దు అని పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండడంతో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభానికి తోడు తాజాగా విద్యుత్ సంక్షోభం కూడా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే విద్యుత్తును ఆదా చేసేందుకు వీలుగా రాత్రి 10 దాటితే జరిగే వివాహాలపై నిషేధం విధించినట్లు అక్కడ మీడియా ద్వారా తెలుస్తోంది. చైనా నుండి ప్రశంసలు అందుకున్న భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ కృషి ఎంతో అభినందనీయమని చైనా ప్రశంసలు కురిపించింది. అంతేకాక భారత ప్రభుత్వం శ్రీలంకను ఆదుకునేందుకు గొప్ప ప్రయత్నాలు కూడా చేసిందని అధికార ప్రతినిధి జావో లిజియాన్ పేర్కొన్నారు. శ్రీలంకను ఆదుకునేందుకు భారత్తో పాటు అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. డాన్ బాస్ ప్రాంతాల్లో రష్యా దాడులు. ఉక్రెయిన్లోని డాన్ బాస్కో ప్రాంతంలో పారిశ్రామిక నగరమైన సివిరోదోనెట్స్పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. అక్కడ ఉన్న అజోత్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బాంబుల నుండి రక్షణ కోసం కర్మాగారం ఆవరణలోని బ్యాంకర్లలో 800 మంది తలదాచుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరిలో దాదాపు 400 మంది ఉక్రెయిన్ సైనికులేనని రష్యాలో లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ రాయబారి రోదియన్ మిరోష్నిక్ చెప్పారు. అమెరికా జాగ్రత్త, మరోసారి హెచ్చరించిన చైనా. సాక్షినా చైనా సముద్రంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పుల్లా ఉన్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చైనా, తైవాన్లు శిక్షణలు ఇస్తున్నాయి. మరోపక్క చైనా, అమెరికాల మధ్య తైవాన్ అంశం మరోసారి నిప్పు రాచేయడంతో దౌత్య యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికే ఒకసారి చైనా విదేశాంగ మంత్రి పీ పింగ్ అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అదే సమయంలో షాంగ్రీలా డైలాగులో పలు దేశాలు చైనా తీరును తప్పుపట్టాయి. బీఫింగ్ మరోసారి అమెరికాను తీవ్ర పదాలతో హెచ్చరించారు. అమెరికా ఈ ప్రాంతంలోని దేశాలను హైజాక్ చేస్తోంది. తైవాన్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకునేందుకు తుది వరకు పోరాడతాం. ఆ దిశగా జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని అయినా చైనా నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుంది. మన దేశంలో అభివృద్ధి పనుల మీద కన్నా ఎన్నికల్లో ఓట్లు పెంచుకోవడంలోనూ, ప్రజలకు గేలం వేయడంలోనూ ఉన్న శ్రద్ధ రాజకీయ నాయకులకు మా మీద లేదు అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు అధిక రేట్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి, వచ్చేది వర్షాకాలం అని అప్పుడు ప్రజలు పడే ఇబ్బందుల గురించి ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని, భారీ వర్షాలు వస్తే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని, ఇళ్లలో నీరు చేరితే మా పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వచ్చే వర్షాకాలం గురించి మండే ఎండలు తగ్గినప్పుడైనా మండే ధరలు తగ్గుతాయా అని ప్రజలు బతుకు తెరువు కష్టంగా ఉందని ఆందోళన పడుతున్నారు. త్వరలో ప్రభుత్వం ధరలు తగ్గించే మార్గం వైపు దృష్టి సారించి అందరినీ ఆనందపరచాలని చైతన్యం సంకల్ప బలం కోరుకుంటోంది. సర్వేజన సుఖినో భవంతు. బి చైతన్యం సంకల్ప బలం ఎడిటర్ తేగవరపు శాంతి. నమస్కారం. ఇప్పుడు ఉద్యమ హృదయం కలిగిన కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. రచనా సమర్పణ శ్రీ తుమ్మూరి రామమోహన్ రావు. చైతన్యం సంకల్పబలం పత్రిక పాఠకులకు, దృశ్యశ్రవణ మాధ్యమ వీక్షకులకు నమస్కారం. ఈ నెల వ్యాసం ఉద్యమ హృదయం కలిగిన కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. ప్రపంచ సాహిత్యం ఏదైనా
మనిషి కేంద్రంగా రాయబడిందే. మనిషి నడవడి మార్చడానికో, మనిషి మనుగడ తీర్చడానికో, మనిషి చరిత్రను చెప్పడానికో, మనిషి గుట్టును విప్పడానికో కథ అయినా, కవిత్వమైనా, నవలైనా, నాటకమైనా, ప్రక్రియ ఏదైనా మనిషి స్థితిని మెరుగుపరచడానికేనన్నది కాదనలేని సత్యం. అనేక మంది కవులు, రచయితలు తాము చెప్పదలుచుకున్న దాన్ని చెప్పడం వరకే కానీ చేయడం వరకు వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. మరికొంతమంది ఎవరైనా ఒక పని పెడితే సమర్థించటమో సహాయపడటమో చేస్తారు. కానీ అతి తక్కువ మంది తాము నమ్మిన సిద్ధాంతాన్ని కార్యాచరణ రూపొందించటానికి తమ సర్వశక్తులు ధారపోసి జీవితాన్ని లక్ష్యానికి అంకితం చేయగలుగుతారు. అలాంటి అరుదైన కార్యశీలి ఉద్యమజీవి, కవి, రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. మొట్టమొదట నిప్పు పుట్టించినవాడు కవి, మంట పెట్టినవాడు కవి, మంటలా భగభగ మండించినవాడు కవి, రెండు చేతులతో భూప్రపంచాన్ని తడిమి చూసినవాడు మహాకవి అంటాడు కవిని నిర్వచిస్తూ. అందుకు తానొక ఉదాహరణగా నిలిచి చూపారు కూడా నందిని సిద్ధారెడ్డి. ఇంకా నిజమైన కవి చావడు, మాటలతోనో మంటలతోనో మౌనాన్ని ప్రక్షాళన చేసుకుంటాడు అని అంటారు. పేరు కోసమో పురస్కారం కోసమో కాక తాను చేపట్టిన ఉద్యమం కోసం కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకున్న కవి సిద్ధారెడ్డి. కడగండ్లను కాడిగా కట్టుకొని సాటి మనుషుల కడుపు నింపే కర్తవ్యపరాయణులైన రైతుల బతుకు వెతలను కళ్ళకు కట్టి చూపిన కవి ఈయన. అపరాత్రి ఆపతి ఎవరిదో, పూలు దుఃఖభారాన్ని మోయలేవు, చేనుకు కాపలా వెళ్ళిన మనిషి చెట్టుకు వేలాడితే కుటుంబమంతా ఎంత చీకటి, ఎటు పక్కకు పొర్లిన అప్పు పల్లేరుగాయల లెక్క గుచ్చుకుంటున్నది. ఇలాంటి పరిస్థితులే అన్నం పెట్టే అన్నదాత చెట్టుకు వేలాడే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. మట్టిని నమ్ముకున్న మనుషుల వెతలను తన కవితల నిండా వెలార్చిన కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. భూమి స్వప్నం, ప్రాణహిత, ఇక్కడి చెట్టు గాలి ఈ కవి పుస్తకాలు. నారుమళ్లతో కాలువలు మాట్లాడినట్లు అంటారు ఒక కవితలో. అలాగే మాకున్నవి రెండు చేతులే, మేం నమ్ముకున్నది మా రెండు చేతులే, రెండు చేతులు కట్టేసి కొడితే ఎట్లా ఊరుకుంటాం అని రాసిన కలం సిద్ధారెడ్డిదే కావచ్చు. కానీ వెతలు గొంతు మాత్రం పీడిత జనాలదే. అంతగా మమేకమై రాశారు కవితల్ని. ఇక తెలంగాణ ఉద్యమానికి వస్తే ఆయన పాట నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ పాట. ఎన్ని వేల గొంతుకలు ఎలుగెత్తి పాడాయో ఆ పాట తెలంగాణ సాధన సమరంలో పాశుపతాస్త్రం లాంటిది. అయితే పాటంతా తెలంగాణ పల్లె సంస్కృతి వర్ణనే. ఎవరిని దూషించటమో రెచ్చగొట్టటమో అందులో లేదు. అందులో ఉన్నది ఆత్మగౌరవ ప్రసక్తి మాత్రమే. ఇదే పాట తర్వాత ఒక సినిమాలో కూడా ఉపయోగిస్తే దానికి నంది అవార్డు వచ్చింది. ప్రసిద్ధ తెలంగాణ దర్శకుడు శంకర్ తీసిన సినిమా జై బోలో తెలంగాణకు సిద్ధారెడ్డి గారితో బతుకమ్మ మీద పాట రాయించుకున్నారు. ఉద్యమ స్ఫూర్తితో దగా చేసిన వలస నాయకులకు హెచ్చరిక, మా మౌనాన్ని ఎప్పుడు ప్రమత్తతే అనుకుంటావు, కానీ నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగా ఉంటుంది అని తెలంగాణ ఉద్యమాన్ని తలపాగా చుట్టుకున్న కవియోధుడు సిద్ధారెడ్డి. ఈ కథనం మిగిలిన భాగం జూలై సంచికలో ప్రసారం చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ భార్య రచన శ్రీ పింగళి వెంకటరమణరావు, చదివి వినిపిస్తున్నవారు శ్రీ నూకల సతీష్, హ్యూస్టన్, టెక్సస్. ఈ కథ మొదటి భాగం మే నెల సంచికలో ప్రసారం చేశాం. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా, బాధ్యతాయుతమైన ఉద్యోగం. శనాదివారాలు పేరుకే కానీ ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. ఆఫీసు వెహికల్లో నిన్ను పంపడానికి వీలుండదు. ఉన్న సొంత అవసరాలకి ఆఫీస్ వెహికల్ని ఉపయోగించడం మంచిది కాదు. కారు నెమ్మదిగా కొంటాను.
మహానుభావ, నేను కారు విషయం మాట్లాడట్లేదు. ఒంగోలు వెళ్ళి చూసి వస్తుండడం గురించి మాట్లాడుతున్నా. మీరు రావడానికి కుదరదంటున్నారు. నేనే బస్సు మీద వెళ్ళి చూసొస్తుంటాను. అది మీకు నాకు మంచిది. మీ తల్లిదండ్రులు వేరే దూర ప్రాంతంలో ఉంటే అది వేరు సంగతి. ఉన్నది దగ్గరలోనే కదా. అంత దగ్గరేమీ కాదు, 100 కిలోమీటర్లకు పై దూరమే. అయితే 2 వారాలకోసారి క్యాబ్లో వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ చూసుకుని తిరిగిరా. బస్సు మీద వెళ్ళడం బాగుండదు అని రాజీకి వచ్చేశాడు. అయ్యా, మీ స్థాయి వేరు, నా స్థాయి ఈ ఇంట్లో ఉన్నంత వరకే. నేను మామూలుగా ఆటో రిక్షాలో తిరిగినా నన్నెవరూ గుర్తించినా నాకు ఇబ్బంది లేదు. అసిస్టెంట్ కమిషనర్ గారి భార్య ఆటో రిక్షాలో ప్రయాణమని పత్రికలు ఘోషించినా అది మీకు అభినందనగానే ఉంటుంది, కానీ నిందాపూర్వకంగా ఉండదు. చూడు నితి, నువ్వన్నది కాదనలేని నిజం. కానీ రోజులు బాగోలేవు. దుష్టశక్తులు తమ కార్యాలు సాధించుకోవడం కోసం అధికారుల కుటుంబ సభ్యులని అపహరించి బెదిరించే ఉదంతాలు ఎన్నో. ఆ రిస్క్ నేను తీసుకోలేను. నమ్మకస్తులైన ఒకరిద్దరు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఒకవేళ వీలుంటే నేను కూడా వస్తాను. లేకపోతే నువ్వు ఒక్కరితివే వెళ్ళి వస్తూ ఉండు. నితిన మొదటిసారి వెళ్ళినప్పుడు అత్తమామలు ఆశ్చర్యపోయారు. ఆ 2 రోజులు పనివాళ్ళని పురమాయించి కలుపు పెరిగిన పెరడుని బాగు చేయించింది. ఓ 2 నూజివీడు చెరుకురసం మామిడి మొక్కల్ని, 2 వేప మొక్కల్ని నాటించింది. భర్తకి ఏ ఏ వంటలు ఇష్టమో తెలుసుకుని అవి ఎలా చేయాలో అత్తగారి నుంచి నేర్చుకుంది. నితిన కలవడితనానికి అత్తగారు మహామురిసిపోయింది. కొడుక్కి బొబ్బట్టు ఇష్టమంటూ ఆవిడ చేసిన బొబ్బట్లను ఓ టిఫిన్ డబ్బాలో ఉంచి ఆదివారం సాయంత్రం 4ంటికి క్యాబ్ పిలిపించుకుని గుంటూరు వచ్చేసింది. పెళ్లిలో సాగుతూ దిబ్బరొట్టెల్లో ఉన్న బొబ్బట్టు తిన్న తర్వాత మళ్ళీ ఇదే బొబ్బట్టు తినడం భ్రమర్కి. చేయడం నేర్చుకున్నావా అడిగాడు భ్రమర్. మరెందుకు అక్కడికి వెడతా? మీ అమ్మగారి వంట పద్ధతులు నేర్చుకోవడానికే కదా. ఇంకా చాలా ట్రిప్పులు వెయ్యాలి. పూల మొక్కలు నాటించాలి, పాదులు పెట్టించాలి. ఆ రాత్రికి దంపతుల ఒక రాత్రి విరహం తీరింది. ఇది మంచిదే అనుకున్నాడు భ్రమర్. నితినకి నెలకి 2 సార్లు వెళ్ళి అత్తమామల్ని చూసి రావడం అలవాటైపోయింది. ఉన్నట్టుండి ఒకరోజు హైదరాబాద్ నుంచి 2 ఆడపడుచులు పిల్లలతో సహా గుంటూరు వచ్చారు. పెద్దావిడికి 2 మగబిడ్డలు, చిన్నావిడికి ఒక ఆడపిల్ల. ముగ్గురు 5 ఏళ్లలోపు పిల్లలే. భ్రమర్ ఆఫీసు పని నుంచి తీరుబడి లేక ఆఫీసుకు వెళ్ళిపోయాడు. నితిన అత్తగారి వద్ద నేర్చుకున్న వంటలన్నీ వండి వారి మెప్పు పొందింది. మధ్యాహ్నం భోజనాల తర్వాత వారిద్దరూ కునుకు తీసి 3ంటికల్లా లేచి కాఫీలు తాగి కబుర్లలోకి దిగారు. కబుర్లు ఒక విషయంలోంచి మరో విషయంలోకి కప్పగెంతులేశాయి. మావాడు ఐఏఎస్ పాస్ అయ్యేసరికి 5 లక్షలు కట్నమిస్తామని, ఘనంగా అత్తగారికి ఆడపడుచులకి ₹1,00,000 లాంఛనంగా చదివిస్తామని సంబంధాలు వచ్చాయి. నిన్ను పెళ్లి చేసుకుని మావాడు అవన్నీ కలల్లాగానే మిగిల్చేశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది పెద్ద ఆడపడుచు నవ్వుతూ. ఆ నవ్వు వెనుక ఉన్న వ్యంగ్యం కనబడుతూనే ఉంది. నితినకి ఏమనాలో తోచలేదు. చివరికి కాస్త నిభాయించుకుని అంది, ప్రిన్సిపాల్ గారితో మా పెద్దనాన్న ఈ విషయమై మాట్లాడారట. అప్పుడు ఆయన, కుర్రాడు ఐఏఎస్, చట్టవిరుద్ధమైన కట్నాలు అవి ఇవ్వచూపకండి. పత్రికల వాళ్ళకి తెలిస్తే బంతులు ఆడుకుంటారు. పెళ్లి మాత్రం ఘనంగా చేయండి అని చెప్పారట. ఈ కథనం మిగిలిన భాగం జూలై సంచికలో ప్రసారం చేస్తాం. ఇప్పుడు గ్రీస్ దేశపు పురాణ గాథలు. రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు, కాలిఫోర్నియా. చదివి వినిపిస్తున్నవారు శ్రీ కాశీ సోమయాజుల మధు, టెక్సస్. ఈ కథ మొదటి భాగం మే నెల సంచికలో ప్రసారం చేశాం. మిగిలిన నిర్ణేతలంతా అపోలో సంగీతమే గొప్పగా ఉందంటే మైడస్ మాత్రం వ్యతిరేకంగా పేన్ని సమర్థించడంతో అపోలోకి కోపం వచ్చింది. సంగీత జ్ఞానం లేని మైడస్ చెవులు గాడిద చెవులుగా మారిపోవాలి అని శపిస్తాడు. ఇంకేముంది, మైడస్కి మామూలు చెవుల స్థానంలో గాడిద చెవులు వస్తాయి. ఎంత అప్రతిష్ట! ప్రజలకు తెలిస్తే పరువు పోతుంది కదా. మైడస్ తలపాగా ధరించడం మొదలుపెట్టాడు. ఎంత రాజైనా తలకాయని మంగళ చేతిలో పడకుండా దాచలేడు కదా. రాజుగారివి గాడిద చెవులు అని మంగళకి తెలిసిపోయింది. 3వ కంటివాడికి రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగళిని బెదిరించాడు. రాచరహస్యం. రచ్చకెక్కితే పంపలంటుకుపోవు. కడుపులో దాచుకోలేక మంగళి కడుపు ఉబ్బిపోతుంది. ఏడు చేస్తాడు? ఏడు చెయ్యగలడు? ఎవరికో ఒకటి చెప్పాలి. తనకు తెలిసిన రహస్యాన్ని ఓ పుట్టలో ఊదేశాడు.
కొన్నాళ్ళకి ఆ పుట్ట మీద వెదురు బొంగులు పెరగడం మొదలయ్యాయి. అవి గాలికి అటూ ఇటూ ఊగినప్పుడల్లా పిల్లన గ్రోవులో గాలి ఆడినట్లు అయి అవి రాజుగారివి గాడిద చెవులు అని పాట ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మైడస్ అనే రాజు నిజంగా 3000 సంవత్సరాల క్రితం ఫ్రిజియా అనే రాజ్యాన్ని పరిపాలించాడనడానికి ఆధారాలున్నాయి. ఈ ఫ్రిజియా రాజ్యం ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రదేశంలో ఉంది. ఇటీవల అనగా 1957లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వారు గార్డియన్లో జరిపిన తవ్వకాలలో మైడస్ తండ్రి గాడియోస్ యొక్క శ్మశాన వాటిక కనబడింది. అక్కడ శవపేటికలోని కనిపించిన అస్థిపంజరం, దాని చుట్టూ ఉత్తర క్రియలకు సంబంధించిన విందు భోజన సామగ్రి కనిపించాయి. మరైతే మైడస్ పట్టినవన్నీ నిజంగా బంగారం అయిపోయేవా? ఆనాటి దుస్తుల్ని విశ్లేషించి చూస్తే వాటన్నిటికీ ఎరుపు డోలు ఉండడాన్ని బట్టి అవి 3 అంతులు అయోభస్మం, తుప్పు లేదా ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ రంగు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రంగును చూసి బంగారం అనుకుని ఆ కథ సృష్టించి ఉండవచ్చు. మరి గాడిద చెవుల మాట? ఈ సంశయాన్ని తీర్చడానికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం సరిపోదు. మూడోది, అలెగ్జాండర్ గార్డియన్ బ్రహ్మముడిని ఛేదించడం. ఈ కథ ముగించేలోగా మైడస్ తండ్రి గార్డియన్ గురించి చిన్న పెట్టకథ ఒకటి అప్రస్తుతం కాదు. ఫ్రిజియా రాజ్యాన్ని ఒకప్పుడు రాజు లేకుండా అయిపోయింది. అప్పుడు టెల్మిసస్ లో ఉన్న ఒక ఆరకల్ రాజ్యంలోకి ఎవరైతే మొట్టమొదట ఎడ్ల బండిని తోలుకుంటూ వస్తారో వారే ఫ్రిజియా రాజ్యానికి రాజు అని జోసిన్ చెప్పింది. గోడియన్ అనే పేరు గల ఒక రైతు ఎడ్ల బండిని తోలుకుంటూ ఊళ్ళోకి రాగానే అతనికి పట్టాభిషేకం చేసేశారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి కృతజ్ఞతగా మైడస్ ఆ బండిని ఆ ఆరకల్ ఆలయంలో ఒక స్తంభానికి పెద్ద మేకుతో గట్టిగా ముడివేసి కట్టేశాడు. ముడి మీద ముడివేసి ఎంత గట్టిగా కట్టాడంటే దాన్ని విప్పడానికి ఎవ్వరి తరమూ కాలేదు. 400 సంవత్సరాల తర్వాత అలెగ్జాండర్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మముడి ఇంకా అలానే ఉందిట. ఆ ముడి ఎవరు విప్పుతారో ఆ వ్యక్తి ఆసియా అంతటికీ సార్వభౌముడు అవుతాడని అక్కడ ఆరకల్ జోస్యం చెప్పిందట. ఆ మాట విని అలెగ్జాండర్ ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించి మొదట విఫలం అవుతాడట. అప్పుడు ముడి విప్పడం ముఖ్యం కానీ ఎలా విప్పామన్నది ప్రధానం కాదు అంటూ తన కరవాలను తీసుకొని ఒక్క వేటుతో ఆ ముడిని 2 ముక్కలు చేసి విప్పాడట. ఎప్పటికీ పరిష్కారం దొరకకుండా ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యని ఎవరైనా ఒక్క వేటితో పరిష్కరిస్తే గార్డియన్ ముడిని విప్పినట్లు, అన్టైయింగ్ ద గార్డియన్ నాట్ అనే నుడికారాన్ని వాడతారు. ఇప్పుడు అక్షరమాల రచన శ్రీ భువనచంద్ర, చదివి వినిపిస్తున్నారు శ్రీమతి భారతీ లక్ష్మి. ఈ కథ మొదటి భాగం మే నెల సంచికలో ప్రసారం చేశాం. 2 రోజుల పాటు దిక్కుమాలిన పాడులు, మాటలు వర్షాల్లా కురిశాయి. చేతలు నిప్పుల్లా రగిలాయి. మనసులు కర్రముక్కల్లా విరిగాయి. ఆ తర్వాత కొంత తుఫానంతర శాంతి ఏర్పడింది. ఈ గుళ్ళు, గోపురాలు, పూజలు, వ్రతాలు అన్నీ హంబక్, జనాన్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు అన్నది సునీత. చెప్పండి, తీరిగ్గా అన్నారు గడ్స్ మాస్టారు. సునీత 10 రోజుల క్రితం చైనా నుంచి వచ్చింది. కాసేపు మావోని, కాసేపు మార్కుని, కాసేపు లైన్ చియాంగ్ పింగ్ని ఉదహరించి పూజలు వ్రతాలు చేసే వాళ్ళ గురించి, వాళ్ళ అత్తగారిని అదరగొట్టింది. అక్కడతో ఆగకుండా దిక్కుమాలపాడ యువతీ యువకుల్ని తన వాగ్ధాటితో ఆకర్షించి నో టెంపుల్ నో గాడ్ మతాన్ని స్థాపించే కార్యక్రమంలో ఉంది. ఓ మై గాడ్, హిందీ సినిమాలోనూ గోపాల గోపాల అని తెలుగు సినిమాలోనూ చూశారుగా. డబ్బు కోసం ప్రొడ్యూసర్లు కాంప్రమైజ్ అయి చివరికి సబ్జెక్ట్ను గోడ మీద పిల్లిగా మార్చేశారేమో, కానీ మేం మాత్రం కాంప్రమైజ్ కాము దృఢంగా అన్నది సునీత.
ఆ సినిమాని నేను చూడలేదు. కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పమ్మా, చల్లగా అన్నారు గడ్స్ మాస్టారు. ప్రస్తుతం ఊరంతా రచ్చబండ దగ్గరే ఉంది. ఎప్పటి రాముడు, ఎప్పటి కృష్ణుడు, ఇప్పుడు ఎందుకు వారి భజనలు చేయటం? ఎందుకా సుప్రభాతాలు, కర్పూర హారతులు? పేదలకు ఆ ఖర్చుతో బట్టలు కుట్టించచ్చుగా. గుండ్రాళ్లకు పాలాభిషేకాలకు బదులు బడపిల్లలకు పాలు తాగించచ్చుగా. తరతరాల నుంచి నేతి దీపాలు, నూనె దీపాలను వెలిగించి టన్నుల కొద్దీ నూనెలను, పాలను వృధా చేస్తున్నాం. వీటిని నిషేధించాలి. అంతదాకా మేం నిద్రపోం అన్నది చెకుముకు పిల్ల. ఆ పిల్ల అసలు పేరు సుశీల. సునీత పెట్టిన కొత్త మతంలోకి చేరాక చెకుముకిగా పేరు మార్చుకుంది. అయితే ఏం చేద్దామంటారు? ఒకప్పుడు చైనా కూడా అందరూ మావో సూక్తిని మంత్రంగా పఠించారుగా. సరే, ప్రస్తుత సమస్య వృధా చేస్తున్న నూనె, నెయ్యి, పాల గురించా, విగ్రహారాధన గురించా? విగ్రహారాధన కనుక అయితే మీరు నిరభ్యంతరంగా మీ పద్ధతిలో ఉండొచ్చు. విగ్రహారాధన చేయమని మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టలేదుగా అన్నారు గడ్స్ మాస్టారు. యువత తప్పుదారి పట్టడం మేము సహించం, అందుకే గుళ్ళను మూసేయండి ఊగిపోతూ అన్నది సునీత. నీ పేరేంటి అన్నారు మాస్టారు. సునీత. ఏం? అసహనంగా అన్నది సునీత. నువ్వు చదువుకున్నావా? అదేం ప్రశ్న? నేను సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని. గుడ్. నువ్వు పుస్తకాలు బాగా చదివే ఉంటావుగా. కొన్ని వందల గ్రంథాలు చదివా. 5 ప్రసంగ వ్యాసాలను కూడా యూనివర్సిటీలో సమర్పించా గర్వంగా అంది. గ్రేట్. అన్ని గ్రంథాలు ఎలా చదవగలిగావు? నవ్వారా మాస్టర్. చదువు నేర్చాను గనక. ఏమిటి పిచ్చి ప్రశ్నలు? ఎన్ని భాషలొచ్చు నీకు అన్నారు మాస్టారు. నాకా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, జపనీస్, చైనీస్ భాషలొచ్చు గర్వంగా తలగిరిసింది. శభాష్. అన్ని భాషలు అక్షరాలు లేకుండానే నేర్చుకున్నావా? ఏ అంటే ఏమిటి, ఎన్ అంటే ఏమిటి, టీ అంటే ఏమిటి, అర్థం ఏమిటి వాటికి? ఏ అక్షరానికి అక్షరపు అర్థం ఉంటుందా? మ్యాట్ క్వశ్చన్ అంది సునీత. కాదు, ఏకి, ఎన్కి, టీకి విడివిడిగా అర్థాలు లేకపోయినా మూడింటిని కలిపితే ఏ యాంటీ, యాంట్, చీమ అని అర్థం వస్తుంది. అక్షరాలు భాషకి ఎంత ముఖ్యమో భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనలు అంత ముఖ్యం. మనస్సుకి ఏకాగ్రత నేర్పే సాధన, విగ్రహారాధన, పూజలు, వ్రతాలు అనేవి అక్షరమాల లాంటివి. అంతెందుకు, నిన్ను గుర్తించాలంటే ఏదో ఒక పేరు పెట్టాలిగా. కనీసం ఎక్స్ అని గణిత శాస్త్రంలో అన్నట్లుగా ఏదో ఓ పేరో గుర్తో ఉండాలిగా. అలాగే నిరాకార తత్వాన్ని తెలుసుకోవటానికి సాకారాల్ని మెట్టుగా వాడతాం. విగ్రహారాధన చేసే సుగుణ పూజతో మొదలై మనోపూజతో ఎదిగి నిర్గుణత్వాన్ని సిద్ధింపచేసుకోవడమే మన మహనీయులైన మహర్షులు, ఋషులు మనకు తెలిపిన మార్గం. ఏ జ్ఞానమైనా, శాస్త్రమైనా, ఏ ఆలోచనైనా ఒక పునాది మీద ఆధారపడి ఉంటుంది. విగ్రహారాధన కంటికి కనిపించిన దాన్ని కనుగొనే ప్రయత్నాన్ని చేసే పునాది మాత్రమే. ఈ పునాది మీద ఎవరికి వారే నిర్మించుకునేదే ఆధ్యాత్మిక సౌధం. సునీత, నీ నో టెంపుల్ నో గాడ్ మతం కూడా సనాతనమేమీ కాదు. గాడ్స్ అండ్ టెంపుల్ అన్నంత పురాతనమైనది. నీకు ఆవేశం ఉంది. ఆ ఆవేశాన్ని కొండ మీద కురిసిన నీటిలా వ్యర్థం చెయ్యకు. ముందు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నీ ఆలోచన నీకెంత గొప్పో ఇతరుల ఆలోచన అంతే గొప్ప కదా. మళ్ళీ తీరిగ్గా ఆలోచించు, అప్పుడు మళ్ళీ చర్చిద్దాం అన్నారు మాస్టర్. మళ్ళీ కలుద్దాం. అక్షరమాల. ఈ కథని అందించిన వారు భువనచంద్ర గారు. ఇప్పుడు సింహళం యాత్ర అనుభవాలు రచించి మనకి చదివి వినిపిస్తున్నారు శ్రీ మత్స్యరాజ హరగోపాల్. ఈ కథన మొదటి భాగం మే నెల సంచికలో ప్రసారం చేశాం. 25,000 చదరపు అడుగుల్లో వివిధ రకాల విగ్రహాలు, చిత్రాలు, డంబులా. నమస్కారం. ప్రొఫెసర్ మత్స్యరాజ హరగోపాల్. ఈ సింహళము లేదా శ్రీలంక దాదాపు 11-12 రోజుల సాగిన మా ప్రయాణం యొక్క విశేషాలు ఈ యొక్క సంచికలో మనం పంచుకుందాం. అయితే సింహళము
శ్రీలంక ఇది వైవిధ్య భరితమైనటువంటి యాత్రాస్థలి. 11 రోజులు సింహళ దేశంలో పర్వతాలు, గుహలు, ప్రాచీన కాలం నాటి శిల్పాలు, ఖిలాలు, ఫోర్ట్స్, ఆలయాలు, సముద్ర తీరం, ఇలా ఎన్నో విధాలుగా ప్రకృతి వైవిధ్యానికి, ప్రకృతి సంపదకు ఆలవాలమైనటువంటిది సింహళ దేశం. హైదరాబాదు నుండి మధురై మార్గంగా కొలంబో వరకు విమాన ప్రయాణం సాఫీగా సాగింది. కొలంబో నుండి ప్రయాణం చేసి రాత్రికి సిగిరియా అనే ప్రదేశం చేరుకున్నాం. సిగిరియా యొక్క పూర్వనామం సింహగిరి. మరునాడు పొన్నరువా అనే ప్రదేశంలోని అతి ప్రాచీనమైనటువంటి అదే 11, 13 శతాబ్దాల నాటి విశ్వవిఖ్యాతమైన కళాఖండాలను చూసాం. 11, 13 శతాబ్ది మధ్యకాలంలో ఈ ప్రదేశం సింహళ రాజ్యానికి రాజధానిగా ఉండింది. పరాక్రమబాహు అనేటువంటి చక్రవర్తి కాలంలో నిర్మితమైనటువంటి హైందవ బౌద్ధమత ఆలయాలు, 7 అంతస్తుల రాజభవనము, లతా మండపము, వివిధ భంగిమలలో ఆకృతులలో నిర్మితమైనటువంటి బుద్ధ భగవానుని విగ్రహాలు, శిల్పాలు, ఇటుకలతో నిర్మితమైనటువంటి కట్టడాలు అన్నీ కూడా నేడు శిథిలావస్థలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆలనాటి మహోన్నత కళావైభవానికి నిదర్శనంగా, ప్రతీకలుగా నిలిచాయి. చాలా వరకు ఈ కళాఖండాలన్నీ ఈనాడు సింహళ దేశ రాజధాని అయినటువంటి కొలంబో నగరంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. 3 గంటల పాటు సాగినటువంటి మా ఈ యొక్క పొలన్నరువా సందర్శనం మా మదిలో మధురానుభూతిని నింపిందని చెప్పడంలో సందేహం లేదు. ఆ సాయంత్రము అలబామా మార్గంగా ఇకో నేషనల్ పార్క్ చేరుకొని పార్క్లో ఉండేటువంటి వందలాని ఏనుగులు వివిధ ప్రదేశాల్లో చూసాము. ఈ యొక్క హబరానా అనేటువంటిది ఈ యొక్క నువారాయిలియా సందర్శనం మనం పంచుకుందాం. ఈ శ్రీలంకలో నువారాయిలియా ఒక హిల్ స్టేషను. సముద్ర మట్టానికి 6,200 అడుగుల ఎత్తున ఉంటుంది. చుట్టూ పర్వతాలు, లోయలు, జలపాతాలు, టీ గార్డెన్స్తో చాలా చూడముచ్చటగా ఉండేటువంటి ప్రదేశము. ఇది వేసవి వేడిది కూడా. ఆసియా ఖండంలో ప్రముఖ గార్డెన్ సిటీగా ప్రసిద్ధిగాంచినటువంటి నువారాయిలియా మన రామాయణ గాథతో కూడా చాలా ముడిపడి ఉంది. ఇక్కడ లంకలో సీతాదేవిని రావణాసురుడు ఉంచిన స్థలంలో ఈనాడు సీతానది తీరాన సీతా అమ్మవారి ఆలయం ఉంది. మందిరంలో సీతారామ లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ ప్రదేశంలోని ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని సందర్శించారనేటువంటి రామాయణ నిదర్శనాలు ఉన్నాయి. దీనికి అశోకవన ప్రాంతమని, నేడు వీటిని అగకాలావనం అని కూడా పిలుస్తున్నారు. ఈ విశాలమైనటువంటి వనంలో అశోక వృక్షాలని చూసాము మేము. నగరానికి మరోవైపున విశాలమైనటువంటి తేయాకు గార్డెన్స్, టీ గార్డెన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతం మన కేరళలోని మున్నార్ను తలపిస్తుంది. వివిధ రకాలైన తేయాకు ఇక్కడ పండిస్తారు, అమ్ముతారు కూడా. వివిధ రకాల తేయాకులు తయారు చేయబడిన తేనెటిని మేము సేవించాము. తర్వాత మళ్ళీ రంబోడా పర్వతంపై ఆంజనేయ స్వామి వారిని దర్శించి సూర్యాస్తమాన్ని మళ్ళీ చూసి దగ్గరలోని జలపాతాలను చూసి రాత్రికి మళ్ళీ నువారాయిలియాలో బస చేశాం. మరుసటి రోజు అంటే 7వ రోజు అక్కడ గాయత్రి పీఠాన్ని దర్శించాము. ఈ గాయత్రి పీఠమే ఆనాటి ఇంద్రజిత్ నికుంభిలా యజ్ఞాన్ని చేశాడని చెప్తారు. ఈ అందమైన చారిత్రక నగరాన్ని వదలాలంటే చాలా మనసుకు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. అయినా కూడా అక్కడి నుంచి మేము బయలుదేరి శ్రీలంక పశ్చిమ తీరంలోని బెంటోటా వైపు ప్రయాణించాము. మార్గమధ్యంలో సెయింట్ క్లేరా డావన్ జలపాతాలు, కిటుగులా అనే ప్రదేశంలో కిలానీ నదీ తీరంలో తనివి తీర జలకమాడ ఆడాము. ఈ యొక్క కిరా నదిలో మనము బోటింగ్ కూడా చేయవచ్చు. తర్వాత ఇది అత్యంతమైనటువంటి రమణీయ ప్రదేశము. నదీ ప్రవాహం అతి వేగంగా ఉంటుంది ఇక్కడ.
ఇది వైట్ రివర్ రాఫ్టింగ్ అంటామే, అక్కడ ఇక్కడ కూడా మనము చేయవచ్చు వైట్ రివర్ రాఫ్టింగ్. మర్నాడు అంటే 7వ రోజు 8వ రోజు ఇక్కడలోని కొసగోడ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాల తోటలు కూడా చూసాము. పలు రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, మొక్కలు, సుగంధ ద్రవ్యాలు ఆ చెట్లు చాలా పెంచబడతాయి ఇక్కడ. ఈ ప్రాంతంలోనే 3 నదిలో బోటింగ్ చేశాము. నదీ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ద్వీపాలు లాంటి స్థలాల్లో ఏలకుల తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అతి ప్రసిద్ధమైనటువంటి టర్టిల్ హ్యాచరీ, తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో తాబేళ్లను పెంచే విధానము, రకరకాల తాబేళ్ల సంచరణ నైపుణ్య ప్రదర్శన చూశాము. ఇదంతా సముద్ర తీరం అయినందువల్ల చేపలు, తాబేళ్లకు సంబంధించినటువంటి సంరక్షణ స్థలాలు ఉన్నాయి. శ్రీలంకలోని సముద్ర తీరంలో ఈ ప్రాంతాలకు సందర్శనల పూట ఎక్కువ. దినమంతా కూడా ఈ ప్రదేశాలను చూసి సాయంత్రం కంద విహార అనేటువంటి బౌద్ధ హిందూ ఆలయ సముదాయంలో చూశాము. చారిత్రకంగాను సాంస్కృతికంగాను అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలమైనటువంటిది. ఎత్తైన కొండపైన ఉండి అనేక దేవీ దేవతలకు నిలమైనటువంటి ఆలయం ఇది. మరునాడు 9వ రోజు దేశ రాజధాని అయినటువంటి కొలంబో నగరం మార్గంగా నెగొంబో సాగర తీరానికి ప్రయాణం చేశాము. దినమంతా కొలంబో నగర సందర్శనలో గడిచింది. ఈ కథనం మిగిలిన భాగం జూలై సంచికలో ప్రసారం చేస్తాం. ఇప్పుడు దేవదేవుని పంచభూత లింగాలు. రచనా సమర్పణ శ్రీ కొత్త రామానందం. నమస్కారం. మన దేవదేవుని పంచభూతాలు ధారావాహిక 2వ భాగంలో ఈ రోజున కొన్ని శివుని పంచభూత లింగాల గురించి మాట్లాడుకుని భూతలింగ క్షేత్రమైనటువంటి కాళహస్తీశ్వరుని గురించి కూడా కొంచెం చర్చించుకుందాం. విశ్వమంతా శివమయం అని మనకు తెలుసు. ప్రధానంగా మనం 8 అంశాలు ఈ జగత్తులో కనుగొంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమాని. ఈ 8 కలిపి శివుని యొక్క అష్టమూర్తులుగా మనం పరిగణిస్తూ మనం దాంట్లో మొదట 5 అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాన్ని మనం పంచభూతలింగాలుగా పరిగణిస్తున్నాం. ఈ శివుడు మనం ముందుగా సృష్టి ప్రారంభంలో ఆకాశాన్ని ఆవిష్కరించినట్టు, ఆకాశం నుండి వాయువు పుట్టినట్టు, వాయువు నుండి జలం పుట్టినట్టు, జలం నుండి భూమి, భూమి నుండి మన జీవులంతా కూడా మనుగడకు వారి జీవనోపాధికి ఈ పంచభూత లింగాలు కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక కాళహస్తీశ్వర స్వామి వారు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వెలిసి ఉన్నారు. మన ఆంధ్రదేశంలో చిత్తూరు జిల్లాలో విరాజిల్లుతున్నది. స్వర్ణముఖి నదీ తీరాన ఈ క్షేత్రం పశ్చిమాది దిశగా శివుడు అలరాలుతూ ఉండటం వల్ల ఇది దక్షిణ కాశీగాను, కైలాసాన్ని మనం చూసినంత ఫలితం ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే అది ఎన్నాళ్ళ నుంచో పురాతనమైనటువంటి క్షేత్రం. అయితే కాలక్రమేణా అది శిథిలమవుతూ వచ్చి ఉన్నది. ఈ కథనం మిగిలిన భాగం జూలై సంచికలో ప్రసారం చేస్తాం. ఇప్పుడు శ్రీవచన భూషణం రచించి చదువు వినిపిస్తున్న వారు శ్రీ ఉడుంబై వెంకటాచార్యులు. ఈ కథనం మొదటి భాగం మే నెల సంచికలో ప్రసారం చేశాం. ఇంచేతంటే వాడి దుర్మార్గాల్ని ఆపాలనేటువంటి భావన అనమాటండి ఆవిడ దేశంలో. మరి అదేమిటండి, సీతమ్మ తల్లి లంకలో దుఃఖిస్తూ ఉంది కదా, అక్కడ దుఃఖిస్తూనే కదా ఉంటా.
ఆవిడ ఒక సాధారణ స్త్రీగానే ప్రవర్తించిందే కానీ ఇంకో రకంగా కాదు కదా అంటే నిజమే. ఆవిడ ఒక సాధారణ స్త్రీ అని మనం అనుకోవటమే కాదు, హనుమ కూడా ఒక సాధారణ స్త్రీ అని అనుకున్నాడు. లేకపోతే రావణాసురుడు ఎత్తుకు చక్క పెడతాడండి, ఎత్తుకు వెళ్ళాడు. ఆవిడ ఒక సాధారణ స్త్రీ కాబట్టి ఆ విధంగా ఎత్తుకు వెళ్ళాడు అని చెప్పని అనుకున్నాడండి. కానీ ఆవిడ్ని దర్శించిన తర్వాత అండి 2 చేతులు జోడించాడండి, జోడించి నమస్కారం చేశాడు. అంతేకాదు, రామచంద్రుడు సీతమ్మ తల్లిని తలుచుకుంటూ సీతాను దుఃఖిస్తుంటుంటే ఏమిటినా కాముకుల్లో ఉన్నాడు ఈయన అని అనుకునేవాటండి ముందు. ఆ తర్వాత ఇక్కడ సీతమ్మ తల్లిని చూసిన తర్వాత ఏమిటో ఈ సీతమ్మ తల్లిని వదిలిపెట్టి రామచంద్రుడు ఎలా ఉంటున్నాడు అనేటువంటి భావనగా చెప్పారండి. ఎందుచేతంటే రాముడే రాముడు, సీతమ్మ తల్లి అండి. అందుచేతనే 2 చేతులు జోడించి నమస్కారం చేశాడండి. ఆవిడ దుఃఖిస్తూ అన్ని విషయాలు చెప్తోందండి. దుఃఖిస్తూ ఎప్పుడు చూస్తానో నా రామచంద్రుని అని చెప్పని అంటుంటే, అమ్మా నువ్వు దుఃఖించుకో, తక్షణం నేను రామచంద్రుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఏమిటి నా భుజం నా వీపు కూర్చో, నేను తీసుకెళ్ళిపోతాను అనడంతో కళ్ళ నీళ్ళు వెంటనే తుడిచేసుకుందండి ఆ తల్లి. తుడిచేసుకుని, నాయనా నా రాముడి ఇక్కడికి రావాలి, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, అంతవరకు నేను ఇక్కడి నుంచి కదను అంతండి. అదే మనమైతేనా బాబు ఎదురకని తీసుకెళ్ళిపో బాబు నీ పుణ్యం ఉంటుందని చెప్పిన బతిపేస్తాం మనం అయితేనే వచ్చేస్తాం కూడా ఏదో రకంగా. కానీ ఆవిడ అలా అనలేదండి. ఎందుచేత తన భర్తకి అపకీర్తి వస్తుంది. ఎందువల్ల రామచంద్రుడికి భయపడి మారువేషంలో రావణాసురుడు వచ్చి తీసుకువెళ్ళాడు సీతమ్మ తెరనినటువంటి ఇంతవరకు ఒక విధానం ఉంది. ఇప్పుడు ఆ విధానం పోతుంది. రాముడు రావణాసురుడికి భయపడి ఎవరినో పంపించి తన భార్యను తెచ్చుకొచ్చి ఏరుకుంటున్నాడు అంటారు. నా భర్త వీరుడు, అటువంటి అపకీర్తికి నేను ఎప్పుడు కూడా అంగీకరించను. నా భర్త రావాలి, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, వీడిని జయించి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని చెప్పిన తల్లండి 2 చేతులు జోడించండి మళ్ళీని. అంతేకాదు, ఈవిడ యొక్క గొప్పతనం తెలియటానికి ఇంకొక ఉదాహరణ ఏమిటో తెలుసా? హనుమ పట్టుబడి రాక్షసులకి తోకకి నిప్పంటించడం అనేటువంటి స్థాయికి వచ్చింది. ఆ విషయాన్ని సీతమ్మ తల్లికి చెప్పారండి కొంతమంది, నీకోసం వచ్చి నీతో మాట్లాడినటువంటి వాడికి తోకకి నిప్పంటిస్తున్నారు అని. వెంటనే ఒక్కసారిగా తన భర్తను తలుచుకుని అగ్నిదేవుడితో ఉంటుందండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతనికి అపకారం జరగకూడదు, సీతోభవ, అతనికి శీతలం కలిగించు అని చెప్పి ఆదేశించిందండి. పతివ్రతుల యొక్క లక్షణం అది. ఈ కథనం మిగిలిన భాగం జూలై సంచికలో ప్రసారం చేస్తాం. జూన్ నెల సంచిక ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే నెల కొత్త సంచికతో మీ ముందుంటాం. నమస్తే.